ఆనంద్ గారు చెప్పరా. ఏం చేస్తున్నారు? మామూలే, కుకింగ్. నాకు ఇక్కడ బోర్ కొడుతోంది. మొదలు పెడదాం. ఆనంద్ బావ, నన్ను 2 విషయాలు బాధ పెడుతున్నాయి. ఏంట్రా? ఒకటి, నీలాంటి ఒక మంచి బ్రదర్ నాకు లేడు. విను, ఈ లోకంలోనే అతి మంచి అనుబంధం ఏంటో తెలుసారా నీకు? అది ఈ కృష్ణార్జునుల అనుబంధమేరా. ప్రేమికుల మధ్య కూడా ఉండదురా ఈ ఫ్లో. మీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంట్రా ఇది? ప్రేమ అని వినగానే నువ్వు జీవితాంతో ఇలా ఉండిపోదామని నీ ప్లానా? ఇకనైనా దాన్ని మర్చిపో రే. నీ మనసులో తను ఎంత గాఢంగా హత్తుకుపోయిందో నాకు బాగా తెలుసు. అంత గాఢంగా హత్తుకుపోయిందంటే మంచి మనసున్నవాడే అయి ఉండాలి. అదేరా నేను నా చెల్లిని నీకు పెళ్లి చేయడానికి నేను నీలో చూసిన ఒక మంచి క్వాలిటీ. తన ఫోటో ఉందా నీ దగ్గర? ఎవరిది? అంజలిదా? అంజలిది కాదు, నీ పాత ప్రియురాలది. అదే నీ ఔరా లైలా. లేదు. లేదా? లేదని అనుకుంటా. ఉంటుంది, నాకు తెలుసు. ఉందేమో చూస్తాను. అయితే నువ్వు ఆ ఫోటో తీసి దాన్ని కాల్ చేయాలి. కాల్చి దాన్ని బూడిద చేయాలి. అలా చేస్తే ఒకరిని త్వరగా మర్చిపోవచ్చు అంటారు. చేస్తాను. మీరు నన్ను బాధకు గురి చేశారు. 2వ విషయం ఏం లేదు. అదెవర్రా ఇంకొకటి? ఇంకొకళ్ళు ఎవరు లేరు. మీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు అంజలి గురించి చెప్పడానికి మీరు కాల్ చేసినప్పుడు నేను కోపంతో ఫోన్ కట్ చేశాను. కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజు నాకు కాల్ చేసి నా సమస్యల్ని అర్థం చేసుకొని శ్రేయోభిలాషిలా నన్ను మోటివేట్ చేసి నన్ను కొత్త విన్నులా మార్చారు. మారిస్తే? అందువల్ల మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండడం నేను చూడాలి. అది అది జరగదు విను. జరగాలి. సరే చెప్పండి, అసలేంటి మీ మధ్య గొడవ? నువ్వెంత బలవంత పెట్టినా అది నేను చెప్పలేను. నేను అలసిపోయాను. అబ్బా, అలా కాదు. అలసిపోవడం కాదు నా ఉద్దేశం. అది వేరే వేరే కొన్ని సమస్యలున్నాయి విను. అందుకే చెప్తున్నా, వెళ్ళి మీ ఆవిడ్ని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి. వద్దు విను, ఆ ప్రేమ ఇప్పుడు లేకుండా పోయింది. పాత ప్రేమని అంత తేలిగ్గా మర్చిపోలేము. మీ ఫోన్లో మీ భార్య ఫోటో ఉంది కదా, ఉండే అవకాశం లేదు. ఎందుకు? ఎలాగైనా దాన్ని వెతికి మీ ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోండి. రోజు ఆవిడ ఫోటో చూస్తూ ఉంటే మనసు కరుగుతుంది. అది అవసరమా? అవసరం. నేను తన ఫోటో కాల్చాలంటే మీరిది చేయాలి. ఆనంద్ గారి అభిమాని విను చెప్తున్నాడు. గురువాయూరప్ప ఆలయంలో నా పెళ్లి ఫోటో తీసేటప్పుడు నాకు అంజలికి ఒక సైడ్లో మీరు, ఇంకో సైడ్లో మీ భార్య, మధ్యలో మీ కొడుకు. సరే. వదులు వదులు వదులు, గొంతు మీద మచ్చపడుతుంది. అందరూ తప్పుగా అనుకుంటారు. వదిలే. అంజలికి ఎవరా నా మారు పేరు చెప్పింది? ఏ మారు పేరు ఏంటి ఇప్పుడు? అది నా నువ్వుతో చెప్పాలా? వదులు 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 వదులు, అన్ని మారు పేరు ఎవరికి చెప్పలేదు. నేను నా మారు పేరే చెప్పాను. నీ మారు పేరు చెప్పావా? ఏంటది? పప్పు సుద్ద తమ్మునని. నాన్న, ఈ గాడిద కొడుకే నా మారు పేరు పప్పు సుద్దా అని అంజలికి చెప్పాడు. నాన్న కొడుకే. పప్పు శుద్ధే కదా, అది ఇప్పుడు ఎవరికి తెలియదని. హే, ఐఫోనా? అమ్మా,
నాతో అప్పుడప్పుడు గొడవ పడినా అన్నకి నేనంటే ఇష్టమే. థ్యాంక్ యూ బ్రో. ఇటివ్వు, ఇది నీకు కాదు, ఆనంద్ గారి కోసం తెచ్చాను. నానా నీకు టైగర్ బామ్ పూసుకో, ఓకే? అమ్మకి సోపు, నీకు చాక్లెట్. అరే నువ్వెందుకురా బాధపడతావు? అదిగో నాన్నని చూడు, ఫోన్ సిమ్ కూడా తీసి రెడీగా ఉంచుకున్నారు. ఆయనకంటే నువ్వే పర్వాలేదు. వాడు ఏదైనా ఫ్లైట్లో వచ్చి ఉండొచ్చు కదా. ఫ్లైట్ లో గొడవ పెట్టుకున్నందుకు వాడిని బ్యాన్ చేశారు కదా. అలా నేను చెప్పానా? ఆ, అడుగు. నా మీద జారిపడి కాదు సార్. ఇది నీ ఇవాళ ఏం సామానా? తంటాలు వేస్తాడు? తీసి బండ్లో పెట్టు. ఇంకో బండిని రమ్మనాలి. అదెందుకు? నీకు బందోబస్తుకి ఎవరైనా వస్తారా? వెళ్ళేదారిలో పార్వతిని తీసుకెళ్ళాలి. కంగారు పడకుండా ఉండు గిరీష్. ఈ వయసులో ఇలాంటివే చేయగలమయ్యా. మీ ఆవిడకి విషయం అర్థమయ్యేలా చెప్పు, ఓకేనా? వెళ్ళారా? మీ మామగారిని కలిసారా? ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా ఏం చేశారు? రండి ఇంట్లోకి వెళదాం. అన్నట్టు నేను చెప్పినట్టు షర్ట్ టక్ చేసుకున్నారుగా? పెళ్లికి పిలవడానికి వచ్చుంటారు అవునా? పెళ్లికి పిలవాలనే. అప్పుస్ ఎక్కడా? స్నానం చేస్తుంది. నువ్వు చెప్పినట్టు మావయ్య ముందే నించున్నాను. ఏంటి అల్లుడు, నీ అనుమానాలన్నీ తీరాయా? ఆకాశరామన్ ఉత్తరం ఎవరో రాశారని నువ్వు చేసిన గొడవంతా మర్చిపోయావా? లేక రాసింది ఎవరో కనిపెట్టావా? మీరు ఒక పెద్ద మనిషి. మీరు ఒక పెద్ద మనిషి. మీకున్నంత విశాల హృదయం నాకు లేదు. మీకున్నంత విశాల హృదయం నాకు లేదు. నేనొక సాధారణ వ్యక్తిని. నేను ఒక సాధారణ వ్యక్తిని. నా భార్య, కొడుకుతో కూడిన ఒక నా చిన్న భార్య, లోకం. కొడుకుతో కూడిన ఒక చిన్న లోకం. దానికి మించిన ఒక లోకం నేను నా కలలో కూడా ఊహించలేదు. దానికి మించిన ఒక లోకం నేను కలలో కూడా ఊహించలేదు. ఆ స్వేచ్ఛా లోకంలోకి అనుకుని ఒక అతిథి వచ్చాడు. ఆ స్వేచ్ఛా లోకంలోకి అనుకొని ఒక అతిథి వచ్చాడు. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయగల శక్తిగల ఓ వ్యక్తి. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయగల శక్తిగల ఓ వ్యక్తి. మీ వాడికి తలకేమన్నా దెబ్బ తగిలిందా? బయటికి ఏమీ కనిపించలేదు. అదలా ఉంచండి. అది అలా ఉంచండి. ఆ? జరిగిందంతా మనం మర్చిపోదాం. అది నువ్వోనైనా కాదు నిర్ణయించాల్సింది, మా అమ్మాయి. అదిగో పార్వతి వచ్చేసింది. వాడినిటివు. పెళ్లి పనులు చాలా ఉన్నప్పటికీ మధ్యలో ఈ ఇంటి పెయింటింగ్, చిల్లర పనులు కూడా చేయించాను. చాలా మంచి పని చేశారు. రా. థ్యాంక్స్. దేనికి? నాన్నకి అమ్మకి అర్థమైంది ఎవరి వల్ల కాని పని మీరే చేశారని. ఛే, నేను ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వడానికి అక్కడికి వస్తున్నాను. నన్ను చూడటానికేనా? ఆహా, ఆనంద్ గారిని కలవడానికి వస్తున్నాను. ఓ, నిన్ను నేరుగా చూస్తుంటే భలే గ్లామర్ గా ఉన్నావురా. అయ్యో, ఇదే డైలాగ్ నేను మిమ్మల్ని చూసి అందాం అనుకున్నాను. నిజమే, అందమే అసూయ పడేలా ఉన్నారు. ఆహా,
ఈ డైలాగ్ ని నా వైఫ్ ముందు కొంచెం బిల్డప్ ఇచ్చి చెప్పు. అయ్యో ఆవిడ ముందు చెప్పడానికి వేరే డైలాగ్ ఉంది. ఓ నువ్వురా బామ్మర్దంటే. ఇదిగో ఇంకా సూపర్ ఐటమ్. వద్దు, ఈ సారీని నా వైఫ్ కి నువ్వు నేరుగా ఇవ్వు. ఇది శారీ కాదు. ఇదిగోండి ఐఫోన్. నా తరపున మీకు చిన్న గిఫ్ట్. జీవితంలో ఇదే రెండోసారి నాకు గిఫ్ట్ రావడం. అయితే ఫస్ట్ నువ్వు రారా, మనిద్దరం కలిసి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయరా. అవును, మీ ఆవిడ ఎక్కడ? నువ్వు చూడలేదా? మన ఇంట్లోనే ఉంది నేను కదా. అక్కడికి వెళ్ళలేదు. రమణమ్మకి ఏదో ఇవ్వాలని అక్కడికి వెళ్ళింది. అవును. రాత్రికి ఏం చేస్తున్నావు? ఓట్స్ పుట్టు. ఓట్స్ పుట్టా? ఇదేంటి కరగట్లేదు? ఆ? ఏంటిది? నా ప్రోటీన్ పౌడర్ తీయమని నీకు ఎవరు చెప్పారు? రాజీ, నేను అడిగింది వినమల్లా? నా ప్రోటీన్ పౌడర్ ఎవరు నీకు ఇచ్చింది? నువ్వు ఇచ్చావా తనకి? లేదు, నేను మరి ఇవ్వలేదు. ఎవరు తీసి ఇచ్చారు? రే బావ, నేను smile. రే మ్మ్. నేను నీకు ఒక మాట చెప్పనా? మ్మ్. ప్రేమ అదొక సినిమా పేరు కదా. అయ్యో. ఇప్పుడేరా నువ్వు పాతవన్నీ మర్చిపోయి భలే స్మార్ట్ గా ఉన్నావు. ఇకపై నీకోసం అద్భుతమైన జీవితం కాచుకోనుంది. మర్యాదగా నిజం చెప్పు, ఎవరు నీకు తెచ్చింది? పార్వతి. ఆ? నేనా? నేనెప్పుడు మీకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను? అబద్ధం చెప్పకు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నన్ను ఇంట్లో నుంచి తరమేస్తానో అందుకే ఇలా చేసావా? నాకు ఆవిడికి గొడవలు ఏమున్నాయి? పార్వతి ఎందుకు అబద్ధం చెప్పాలి? దీని అంతటికి నువ్వే కారణం. పోయి డబ్బులు పోయి. బాగుంది. నువ్వు వాడుకోవడానికి కాదు ఈ పౌడరు, నా ఆరోగ్యం కోసం కొన్నా. అర్థమైందా? ఏమిట్రమణి నువ్వు? ఆ, కానీ తనుందే, హ్మ్? అదే నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిన ప్రేయసి. ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్ను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుందే. ఖచ్చితంగా ఆడు దద్దోజనమై ఉంటాడు. అంతేకాక తనిప్పుడు వాణ్ణి చేసుకొని ఇంకో ముగ్గురు నలుగురితో పరిచయం పెంచుకొని ఒక చండాలమైన జీవితాన్ని జీవిస్తుంటుంది. వీలైనంత తొందరలో ఒక మంచి రోజు చూసుకొని ఆ దద్దోజనం గాడి ఆస్తి మొత్తాన్ని కాజేసేసి ఆ ప్రియులలో ఎవడో ఒకరితో జెండా ఎత్తేస్తుంది. అదంత అవసరమా? అవసరమే. అవసరమే. నిన్ను బాధ పెట్టి వెళ్ళిపోయిన అందరూ అనుభవించాలి. ఇకపోతే దాన్ని చేసుకున్న ఆ మూర్ఖుడున్నాడే, భార్య వదిలేసి వెళ్ళిపోయిన ఆవేదనతో పూర్తిగా పిచ్చోడై ఒంటి మీద బట్టలు లేకుండా నీ ముందు తిరిగే రోజు ఒకటి వస్తుందిరా. వచ్చేస్తుంది. రాయ్, తానేరా ఇన్నాళ్ళు నువ్వు చూడాలనుకున్న నా భార్యామణి పార్వతి. అన్నట్టు నిన్ను మోసం చేసిన దాని పేరు కూడా పార్వతే కదా? అయ్యో అయ్యో, లైఫే ఒక కామెడీరా. ఏది ఏమైనా అది మంచిగా. ఇక నువ్వు ఆ పేరు విన్నప్పుడు నీకు నా భార్య మొహమే కదా గుర్తొస్తుంది. అవును కదా? రే, తీసుకొచ్చిన గిఫ్ట్ ఇవ్వరా, గిఫ్ట్ ఇవ్వరా, నీకోసమే. ఆనంద్ గారు, నేను కొంచెం నువ్వెక్కడికి రా, ఒంటెలుగా టాయిలెట్ అక్కడ ఉంది. కాదు, నేను ఇప్పుడు వెళ్ళాలి, కొంచెం అర్జెంట్. ఎక్కడికి పోవాలి?
ప్లంబర్ వస్తున్నాడు, ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడా? వెళ్ళొస్తాను. ప్లంబింగ్ పని బాయ్. రే విను. అదేం కాదు, వాడు ఫీల్ అయినట్టున్నాడు. పాపం. ఛే, నేను ఒకడిని ఊరుకోకుండా వాడిని ఆట పట్టించాను. వాడిప్పుడు ఇంకా ఆ షాక్ నుంచి రికవర్ అవ్వలేదు. కానీ ఒక్కటే, ఆ పిశాచి ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండదు. ఇంటి టెర్రస్ విరిగి తల మీద పడేటప్పుడు తను పావు కరిచి చేస్తుంది. ఫోన్ తీసుకోవడం మర్చిపోయాను. వినువే కదా ఇప్పుడు వచ్చిళ్ళింది. ఊహించుకుంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నువ్వు ఊరికి టెన్షన్ అవ్వకమ్మా. వాడి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది వాడి ప్లానే అనుకుంటా. వాడికి అన్ని తెలివితేటలున్నాయా? అప్పుడు లేవు. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేనా? వాడు తెచ్చిన చీర కట్టుకొని ఉన్నాను. ఎందుకు? ఆయనకి నన్ను ఈ చీరలు చూడాలంట. ఉఫ్, నీ అవస్థ అర్థమైంది. హలో పారు, లైన్లో ఉన్నావా? హలో హలో. పర్ఫెక్ట్ మ్యాచ్. వినుని మెచ్చుకొని తీరాలి. నువ్వు నీకోసమే ఒక సారీని సెలెక్ట్ చేసుకున్నా ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయి ఉండదు. ఈ చీర కలర్ పేరేంటి? రూబీ పింక్. రూబీ పింక్. నాకు గుర్తుంది, మన ఫస్ట్ నైట్కి నువ్వు ఇదే కలర్ చీర కట్టుకున్నావు. నేనిప్పుడు నీకు ఇష్టమైనట్టుగా నడుచుకుంటున్నాను. నువ్వు దాన్ని గమనించావా? ఆహా. మనం అప్పూస్. వాడు నిద్రపోయాడుగా. మన అబ్బాయి ఇలా ఒంటరిగా పడుకుంటే బాగుంటుందా? పార్వతి, ఏంటి? నేను పిలిచింది పార్వతిని. అందుకే అడిగాను ఏంటి అని. నేను ఇస్త్రీ పెట్టి కోసం వచ్చాను. అక్కడే ఎక్కడో ఉంటుంది. శబ్దం చేయకుండా సైలెంట్గా తీసుకువెళ్ళండి. ఇక్కడ బాబు నిద్రపోతున్నాడు. విను తీసుకొచ్చింది. అదృష్టం స్టీలు కాబట్టి ఏం కాలా. ఇదే మీ ఊర్లో ఇస్త్రీ పెట్టా? నిజమేనయ్యా, మారిపోయింది. హలో, నువ్విచ్చిన ఫోన్తో నీకే ముందు ఫోన్ చేయాలనుకున్నాను. ఆలోపు నువ్వే ఫోన్ చేసావు కదరా. ఆనంద్ గారు, ఏంట్రా గొంతు ఏదోలా ఉంది? డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలిసే ధైర్యం నాకే. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. నీకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, అంతేనా? ఇది నేను అప్పుడే ఊహించాను విను. అది కాదు ఆనంద్ గారు. రే, పెళ్లి దగ్గరే అయ్యే కొద్దీ ఇలా టెన్షన్ అవ్వడం, భయపడడం సహజమేరా. ఇక నీ ప్రేమ అది నిన్ను ఎంత నిరాశకి గురి చేసిందో నాకు తెలియందేమీ కాదు కదా. ఆనంద్ గారు, కొంచెం నేను చెప్పేది వినండి. రే రే రే, పెళ్ళికి ఇంకా కొన్నాళ్ళే సమయం ఉన్నప్పుడు ఇంకెవడైనా ఇలా మాట్లాడుంటే నేను వాడి బుర్రని బద్దలు కొట్టుండేవాణ్ణి. ఆనంద్ గారు, ఎవరినైనా పెళ్ళికి పిలవడం మర్చిపోయామా? లేదని అనుకుంటా. ఏమండి, అన్నయ్యల్ని పిలవలేదు? పిలవడం నాకు ఇష్టం లేదు. మన కుటుంబం చెడిపోవాలని కోరుకునేవాళ్ళు మన అమ్మాయి పెళ్లికి రానవసరం లేదు. ఇంకా మీ కోపం తగ్గలేదా? నువ్వు ఎలాగైనా అనుకో, వాళ్ళు ఖచ్చితంగా రావాలనుకుంటే నీ కొడుకుని వెళ్ళి పిలవమను. ప్రియమైన మేనమామలు కదా వాళ్ళిద్దరు.
వాళ్ళు రాకపోవడం ఇక్కడ పెద్ద లోట ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా విసిరేసే వెళ్తాడు. చూసావా, మనం లోడ్ చేసేలోగా తను ఓ బాంబు వేశాడు. ఇదిగో ఇక్కడ. ఏంటన్నయ్య? వచ్చే వారం ఇద్దరికి వివాహం. చూసావా ఎలా ఉంది? ఆయనకి పెళ్లి ఇష్టం లేకపోతే ఎందుకు బలవంతం చేయాలి? నిన్నెవరైనా అడిగారా? సారీ, నేను టక్కుమని పాత ఆనందం అయిపోయాను. నువ్వు వచ్చి కూర్చో కూర్చో, టెన్షన్ అవ్వకు. బారు, ఏది ఏమైనా మనిద్దరం మళ్ళీ కలవడానికి వాడే కదా కారణం. అప్పుడు అలా మాట్లాడనకూడదు. నువ్వు టీ తాగు. ఇలాంటి ఒక మంచి అల్లుడు దొరకడం అదృష్టం. వీణుకి ఆనంద్ అంటే అంత ఇష్టం. ఆనంద్ని కూడా ఈ పెళ్ళయ్యాక హనీమూన్కి తీసుకెళ్తానని నేను అనేవాడు. వీడు వాడే. వీడికి నేను కాలేజీలో పాఠాలు చెప్పాను. వావ్, మీ హెయిర్ చాలా లెంత్గా ఏంటి? ఉంది. హెయిర్ లెంత్గా ఉందా నాన్న? తనేంటి ఇప్పుడే పెళ్లి చేసుకోబోతుందా? మేకప్ ట్రయల్ రా. ఒక్క నిమిషం. ట్రయల్ మాత్రం జరుగుతుందని చెప్పు, నేను కింద ఉంటాను. ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్స్. నీకు విషయం చెప్పాలి. నాకు తెలుసు, ఈ జుట్టిలా వద్దనే కదా వాళ్ళతో ముందే చెప్పాను మీకు ఇలా ఉంటే నచ్చదని. అది కాదు అమ్మా, నాన్న, అంజలి, సారీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీకు ఇంతకు ముందే ఒక లవర్ ఉండేది కదా, అందువల్లేనా? నాకు తెలుసు, అన్నయ్య అంతా నాతో ఎప్పుడు చెప్పాడు. అది మాత్రమే కాదు, ఇలా వచ్చి మీరు చెప్తారని చెప్పాడు. ఇట్స్ ఓకే విను. అరే విను, అప్పడం వేయలేదని ఒక పెళ్లి విందులో పెద్ద గొడవంట. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురన్నా చితక బాదాడంట. ఏమైనా ఆనంద్ లాంటి బావ దొరకటం నీ అదృష్టంరా. నాకంటే నీకు సంతోషంగా ఉన్నట్టుంది. మందులు వేసుకున్నావా? అవన్నీ ఉదయాన్నే వేసుకున్నాను రా. ఇది అందువల్లేం కాదు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో వేలు, ఏంటి? నీకంటూ అంజలి ఇంట్లో ఒక సెపరేట్ మర్యాద ఉంది. ఇకపోతే పెరుగుతున్న కుర్రాళ్ళ మధ్యన అందరికీ ఆదర్శప్రాయుడిగా వేలున్నాడని చెప్తున్నారంటే అర్థం చేసుకో. అది వాళ్ళు మాత్రమే కాదు, నా భార్య, మా అత్తగారింట్లో వాళ్ళు, నా భార్య ఫ్రెండ్స్, అంతెందుకు విను గారు అదే చెప్పేవారు. అదొదిలే, నువ్వు ఏం చెప్పినా సరే నమ్ముతారో అంజలి ఇంట్లో వాళ్ళు. అవును. అందువల్ల నువ్వేం చేయాలంటే అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పాలి. ఏం చెప్పాలి? విను గల్ఫ్లో ఓ కంపెనీలో కోట్ల కొద్ది డబ్బు మోసం చేసి ఊరికి వచ్చాడని, ఊరికి రాగానే ఆడిటింగ్ లెక్కల్లో అప్పనంగా వీడు దొరికిపోయాడని వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. విను సార్ అలా చేయలేదు కదా. చేశాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా చెప్తే చాలు. మీ విను సార్ ఉన్నారే, ఆయన తిరిగి వెళ్తే జైల్లో వేయడానికి వెయిట్ చేస్తుంది గవర్నమెంట్. ఆయనకి పెళ్లి కనుక జరిగిందనుకో, ఆ అమ్మాయి జీవితం నరకమే. ఏడ్చి ఏడ్చి ఆ అమ్మాయి చనిపోతుంది. ఇది అలాగే అక్కడికి వెళ్ళి చెప్పు. అది మాత్రమే కాదు, క్రెడిట్ కార్డు వల్ల నా మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా చెప్పు. సార్ తర్వాత మత్తు మందుల కేసులో ఉన్నాడని కూడా పెట్టువే. వెయ్యి సేఫ్టీకి. ఇవన్నీ నేను వెళ్ళి చెప్పాలా? మినిమం ఇవ్వైనా చెప్పాలి. కావాలంటే ఇంకో 2 బిట్లు ఎక్కువే. సార్ దీన్ని చూడండి, నేను శబరిమలకు వెళ్ళడానికి మాల వేసుకున్నాను. అదేం కాదులే, పర్లేదు వెళ్ళి చెప్పు. లేదు సార్, మాల వేసుకుని అబద్ధాలు చెప్పకూడదు. ఆ టైంలో మాత్రం నువ్వు మాల వేసుకోలేదనుకో. అలా అనుకోకుండా ఉండలేను సార్. చూడు వేలు, నేను చెప్తున్నాను కదా, వెళ్ళి చెప్పు. మాల వేసుకుని అబద్ధం చెప్పినా ఏం కాదు. లేదు సార్, మలకు వెళ్ళడానికి మాల వేసుకుని అబద్ధం చెప్తే పైకి వెళ్ళాక పులి పట్టుకుంటుంది. పులికి అక్కడ చాలా పనులు ఉంటాయి వేలు. లేదు సార్, అయ్యప్ప స్వామితో పెట్టుకోకూడదు, శపించేస్తాడు. నిజంగానే నేను పులి పట్టుకుంటుంది. మంచి సంబంధం చూసారు, సంబంధం. మాల వేసుకున్నాం, లేదంటే నలిపేసేవాడిని. అర్థమైందా? అయ్యప్ప, వీడిని నువ్వే కాపాడాలి. వీళ్ళకి ఏమైనా తిక్క? తాగుతావా? నాకొద్దు. ఒక్క రౌండ్ వేసుకోరా. అబ్బే లేదు, ఇక తాగకూడదనుకున్నా.
ఇదేంట్రా ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా నీ మొహంలో తేజస్సు ఉంది. నువ్వు తాగొద్దులే, నేనే తాగేస్తా. ఇప్పుడు ఈ లోకంలో ఎంతో సంతోషమైన మనిషి ఎవరంటే అది నేనే మావయ్య. ప్రేమ మాత్రం చూపించగల అత్యంత సాధువైన కుర్రాడు నా చెలికి దొరికాడు. ఆ, నాకింకో ఒకే ఒక ఆశ, మీకు నాన్నగారికి ఉన్న సమస్యలన్నింటినీ తీర్చేసుకోవాలి. అవన్నీ మేము ఎప్పుడో మర్చిపోయాంరా. మీ నాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. కాదనకుండా మీరు పెళ్లికి వచ్చారు అంటే ఇక గొడవలుండవు. అంత తొందరగా పరిష్కారం దొరికేట్లేదు. అరే ఆనంద్, నువ్వెప్పుడొచ్చా? కాసేపు అయింది. నేను చెల్లి పెళ్లికి పిలుద్దామని వచ్చాను. ఆ ఇంటికి రావడం మీ నాన్నకి అమ్మకి నచ్చదు కదయ్యా. మా ఆశీర్వాదం అంజలికి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ పెళ్ళయ్యాక వాళ్ళిద్దరిని ఓసారి తీసుకురా. ఆ, ఇంకొకరు ఉన్నారు ఇప్పుడు. ఎవరేంటి? పార్వతి. నేను క్షమాపణ అడిగి తనని తిరిగి తీసుకొచ్చాను. సంతోషం. ఎవడో రాసిన ఉత్తరాన్ని నమ్మి పాడు చేసుకునేది కాదుగా జీవితం. నువ్వేమంటావో చెప్పు. నీ బామర్ది వచ్చినప్పటి నుంచి నీలో మంచి మార్పు వచ్చిందిరా. గార్డెన్ సూపర్ గా ఉంది. అవును, ఈళ్ళేనా? నువ్వు ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నావు? ఇంతకు ముందు తన బర్త్డేకి తనకి విషెస్ చెప్పడానికి అర్ధరాత్రి మేమిద్దరం ఇంటికే వచ్చాము. అదిగో ఆ పెట్టగోడ ఉంది కదా, దాని మీద నించొనే మీ అన్నయ్య తన బర్త్డేకి ఎర్ర రంగు బలూన్స్ ని ఎయిర్లో వదిలాడు. ఎవరయ్యా ఈ విను? నా ఫ్రెండే. ఏంటి సడన్ గా ఈ టెస్ట్ తీయడానికి కారణం? లేదు, వాడు గల్ఫ్లో ఉన్నాడు. అక్కడ ఉండే డాక్టర్స్ చెప్తేనే ఈ టెస్ట్ చేయించాం. డాక్టర్ ఏదైనా ఇతనికి పిల్లలు పుట్టరయ్యా. ఎవరు తెలుసుకున్న అవకాశం లేదు. కావాలంటే ఒక యూరోలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోమను. బట్ హోప్లెస్ కండిషన్ అయ్యా. వచ్చేవారు వాడికి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అయ్యో పాపం. గురువాయూరుకు దగ్గరలో హిరణ్యాపురంలో పెళ్లి జరగబోతుంది, మీకు తెలుసుగా. ఈ అబ్బాయి పరిస్థితి తెలుసుకుంటూ ఉంటే నాకు బాధగానే ఉంది. ఏం చేయగలం? 28వ తారీఖు సండే గురువాయూరులోనే పెళ్లి, శ్రీపార్వతి ఆడిటోరియం. ఏం చేసినా కొంచెం ఆలోచించి చేస్తే మంచిది. ఎందుకంటే క్లుప్తంగా పెళ్లి కూతురి పేరు అంజలి. తనతో అసలు విషయం చెప్తే బాగుంటుంది. అంజలి వాళ్ళ అన్నయ్య ఆనంద్ మహా కోపిస్తోడట. ఇప్పుడు లీవుల్లో వచ్చాడు. అయినా చెప్పేయండి, అనవసరంగా లీవ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? మొహమ్మద్ కుత్తుతా, వీడొక డాక్టరేనా? ఏంటది? చేంజ్ రోజ్ ఇంట్లో లేదు. ఇప్పుడు చాలా అవసరం ఈ చేంజ్ రోజు. ఈ బుద్ధి లేనివాడికి ఏం చెప్పినా అర్థం కావట్లేదురా. అదేంటి అంత మూర్ఖుడు అతను? వీడు చదివి డాక్టర్ అయి ఉంటాడు, డబ్బులు ఇచ్చి డాక్టర్ అయి ఉంటాడు. నువ్వు పోనివిరా, వేరే దారి ఏదైనా చూద్దాం. పోనీ. అవును, మనం ఇప్పుడు ఎవరిని చూడడానికి వచ్చాం? నీకు ఆరోగ్యం సర్లేదా? వీడు అంజలి పాత లవ్వర్. లవ్వర్ కాదు, లవ్వర్ లాగే వెంటపడేవాడు. వెంట పడితే ప్రియుడవుతాడా? అమ్మాయి ఒప్పుకోవద్దా? రే అడ్వకేట్ సైకియాట్రిస్ట్ జార్జ్ ఎల్. అడ్వకేట్ సైకియాట్రిస్ట్? అంజలి అంటే మీకు చాలా ఇష్టం. తనకి ప్రపోజ్ చేసి తన వెంట కుక్కలా తిరిగేవారని నాకు తెలుసు. అది అప్పుడిప్పుడో జరిగింది. బట్ లోపల ఉండే ప్రేమ అలాగే వెళ్ళిపోదే. వాడి వడిలిపోయిందా లవ్వు. తను ఇప్పుడు నన్ను చూస్తేనే విసుక్కుంటోంది. నేను విషయం అడగనా? అంజలి తర్వాత మీరెవరినైనా లవ్ చేశారా? అఫ్ కోర్స్ లేదు. అదే కదా, అదే పవిత్రమైన ప్రేమ ఇలాగే ఉంటుంది. పవిత్రమైన ప్రేమ. ఫ్లాట్ అయిన పిల్ల, నా ఫ్లాట్ ఉంది, వెళ్దాం రా. నువ్వు వస్తావా నాతో? జత కడతా నీతో. రాత్రికి ఆడదామా సరసం, తీరుస్తా నీ విరహం. వచ్చి ఉదయ కలహం. అది మొత్తం వాడిపోయింది. చూడండి ఏం వాడింది. ఎంత వాడిపోయినా కొంచెం నీళ్లు పోసి లైట్గా ఎరువు వేస్తే మళ్ళీ ప్రేమ పూస్తుంది, కాస్తుంది. అవునా? తనకి పెళ్లి కాబోతుందిరా. అయితే ఏంటంటావు? చూడండి, ఈ పెళ్లి కంటే మీకు తన మీద ఉన్న ప్రేమే ముఖ్యం. చేసుకోబోయే అబ్బాయి ఇంటికి వెళ్ళి జార్జ్ ఎవరు, తన ప్రేమ ఎంత గొప్పదో చూపించక్కర్లేదు.
ఇవన్నీ మీరి పెళ్లి గనక చేశారంటే వాళ్ళ నాన్న కాళ్ళు విరకడతానని బెదిరించండి. మీరు ఫోన్ నాలుకేసుకుంటే ఎంత టర్నో చూపించాలి కదా. అలా చేస్తే మోసం కదా. అంజలి కోసం ఇది కూడా చేయవా జార్జ్? అంజలికి అంత మంచి క్వాలిటీస్ ఏమీ లేవు. మీరే చెప్పండి, అందం ఉందా తనకి? ఆ, లేదు. లేదు. తన స్వభావమైన మంచిదా చెప్పండి. స్వభావం కాదు, లేదు. అది లేదు. పోనివ్వండి. స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకునే మనసైనా ఉందా తనకి? అది లేదు లేదు లేదు. ఇకపోతే ఈ ప్రేమ విషయం అలా ఉంచండి, అది అనుకోకుండా జరిగే చర్య. బట్ పెళ్లి చేసుకునే లెవెల్కి లేదు తను. పెళ్ళి అవుతుంది. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్క రోడ్ల మీద గడ్డాలు మీసాలు పెంచుకుని తిరుగుతూ ఉంటారే లూసర్స్, అలాంటి వాళ్ళతో. కరెక్ట్, వీళ్ళన్నయ్య. ఇదిగో ఈరోజు వచ్చింది. 2 రోజుల్లో వీళ్ళిద్దరికీ వివాహం. కలర్లో వచ్చింది. బహుశా ఇది పెళ్లి రోజున ఫుల్ పేజీలో పెద్దదిగా వస్తుంది అనుకుంటాను. మిన్నల్ మురళి లూసిఫర్ లాగా. విను బెట్స్ అంజలి. అన్నయ్య, నేను సీరియస్గా ఒక విషయం అడుగునా? ఏంటి? అంజలి కొంచెం కూడా నచ్చలేదా నీకు? ఎందుకు అలా అడిగావు? అదే, ఈ పెళ్లి నువ్వు వద్దనుకున్నప్పుడు అంజలి నీకు కొంచెమైనా గుర్తొచ్చి ఉండాలి కదా. అప్పుడు నీకు బాధ అనిపించలేదా? మనసులో అంజలి ఉంటుంటే ఫీల్ అయ్యేవాడివి. కొన్నిసార్లు మనసుకు నచ్చిన విషయాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. పరిస్థితి చేజారక ముందే ఎలాగైనా సరే దీనికి పరిష్కారం కనిపెట్టాలి. పెళ్లి కూతురు అన్నయ్య అవుట్ అయితే అంతేగా. సంసు, జరిగే ఐడియా ఏదైనా ఉంటే చెప్పు, అంతేగాని ఆనంద్ గారి గురించి అలా మాట్లాడుకో. ఓహో, నేను ఆనంద్ గారి గురించి చెప్తే నీ కోపం వస్తుందా? నేను ఎంత ఇన్నోవేటివ్గా చెప్పాను. ఐడియా బాగోకపోతే నా తప్పంటున్నావు. అయితే నువ్వు చెప్పు, మంచి ఐడియా చెప్పరా. నాకే ఆలోచన రావట్లేదు. మిగతా వాళ్ళ పెళ్ళిని ఆపడానికి అయితే నీకు మంచి ఐడియాలు వస్తాయి, కానీ నీ పెళ్ళిని ఆపడానికి మాత్రం ఐడియాలు రావు కదా. అన్నయ్య ఎవరు పెళ్ళి ఆపాడు? కావాలని చేయలేదు, ఆట పట్టించడం కోసం వీడు అలా చేశాడు. కాలేజ్ పూర్తవగానే ఆ శరవణన్ గాడికే అందరికంటే ముందు పెళ్ళయింది. ఆ రోజు వీడు చాలా ఆత్రంగా ఉన్నాడు, ఎలాగైనా ఆట పట్టిద్దామని. ఫస్ట్ నైట్లో తాగడానికి పెట్టిన పాలల్లో వీడు గొడ్డు కారం కలిపాడు. తర్వాత సాధారణంగా మనం పాలు తాగుతాం కదా, కానీ శరవణ నా పాలతో కొత్తగా ఏదో చేశాడు. పెళ్లి కూతురు అరుస్తూ తలుపు తెరుచుకొని పారిపోయింది. వైఫ్ మిస్సింగ్. మళ్ళీ వాడి దగ్గరికి తిరిగి రాలేదు. సరే, సర్వణం చేతితో పాలు పట్టుకుని ఏం చేశాడు? అదంత ముఖ్యమరా ఇప్పుడు? నువ్వు కనుక నాతో లేకపోయి ఉంటే ఈ పెళ్ళి ఎప్పుడు ఆపేసి ఉండేవాడిని. ఇక చివరికి జిత్తులు మారోడు ఎవడైనా వచ్చి ఆపితే కానీ పెళ్ళి ఆగేలా లేదే. రే, మాయంగుట్టి, మన మాయంగుట్టి. మాయంగుట్టియా? అసలు వీటిని ఎలా మర్చిపోయావురా? ఇది నిన్నే చెప్పుంటే ఈ రోజు దాకా వెయిట్ చేసేవాళ్ళం కాదు. వాడెవడు? మాయంగుట్టి, మా స్కూల్ ఫ్రెండ్. మాయంగుట్టి వి. నిన్ను చూసి ఎన్నేళ్ళయిందిరా. కనీసం అవసరం వచ్చినప్పుడైనా నేను గుర్తుకొచ్చానే. ఇది విను కోసం కొన్నాను. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. అది నేను ఇస్తానులే, మా అన్నయ్యకే కదా. మాయంగుట్టి, నిన్ను రమ్మంది ఈ పెళ్లిని ఎలాగోలా ఆపుతావనే. అయితే మీరు నన్ను పెళ్లికి పిలవడానికి రాలేదా? ఇటు దానెందుకు విసిరేసావు? అందులో 2 నల్ల తేళ్లున్నాయి. కొండలో కొంచెం విషం ఉంటుంది. మాయంగుట్టి, రే, నీలాంటి విషయం కోసం మేము వెతుకుతున్నావురా.